17/9/2025 శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కమ్మారెడ్ల పార్టీల ఆటవిక అరాచక పాలనలను నిరసిస్తూ విజయవాడలో గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద 24/9/2025 జరుపు దళిత రణబేరికి 50 మంది బహుజనులు తరలి రావాలని పిలుపునిస్తూ పోస్టర్ను విడుదల చేయు కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి యాటగిరి రామచంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత వహించగా మిగతా సభ్యులందరూ హాజరై బహుజన నాయకులు మన హరిప్రసాద్ గారు మిగతా మిత్రులందరూ హాజరైనారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ స్వాగతిస్తూ మరి ముఖ్య అతిథిగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సంపాదన గోవింద్ గారు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కమ్మారెడ్ల పార్టీల ఆటవిక అరాచక పాలన వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తీవ్రంగా నశించి కృషించి అన్యాయమైపోతున్నారు. ఇందుకు రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనలు కొన్నింటిని గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు జాన్ విక్టర్, రాకేష్ అనే దళిత యువకుల్ని, షేక్ బాబులాల్ అనే మైనార్టీ యువకుని పట్టపగలు నడి రోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో మీడియా సమక్షంలో ఆ యువకుల కాళ్లను పోలీసులు తమ బూట్ల కాళ్ళతో తొక్కిపెట్టి అరికాలను లాఠీలతో దారుణంగా చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ కొట్టినారనే నెపం కారణంగా కొట్టడం జరిగింది. చిరంజీవి అనే పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో నన్ను కత్తులతో దాడి చేసినారని పేర్కొన్నారు. నిజానికి కత్తులతో దాడి చేసి ఉంటే ఎందుకు ఆసుపత్రిలో చేరి ఎమ్మెల్సీ తీసుకోలేదు? ఇది పక్కా ఫేకు. చిరంజీవి అనే కానిస్టేబుల్కు ఆ యువకులకు మధ్య డబ్బు కోసం వాగ్వాదం జరిగింది. గతంలో ఈ యువకులపై కొన్ని కేసులు ఉండటం వాస్తవమే, కానీ రౌడీ షీటర్లుగా నమోదు కాలేదు. కానిస్టేబుల్ చిరంజీవి ఫిర్యాదు ఇచ్చిన తరువాతే రౌడీ షీటర్లుగా నమోదు చేశారు. ఈ సంఘటనను మీడియా ద్వారా తెలుసుకున్న గౌరవ బహుజన సమాజ్ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకుని ఖండించి ఈ విధంగానే కమ్మారెడ్ల యువకులను చేయగల సత్తా ఈ పోలీసులకు ఉందా అని ప్రశ్నించి ప్రభుత్వం వెంటనే ఈ సంఘటనకు కారకులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. కానీ పలువురు మంత్రులు, ఎన్డీఏ పార్టీల నాయకులు, మా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మాట్లాడిన మాట మీద మాట్లాడకుండా వైసీపీ వారు మాట్లాడిన మాటల మీద మాట్లాడుతూ జగన్ పాలనలో జరిగిన డాక్టర్ సుధాకర్ గారి సంఘటన గురించి ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళిత సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి తీసుకుపోయి చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయడం, పులివెందుల నియోజకవర్గంలో దళిత నాగమ్మను ఘోరంగా అత్యాచారం చేసి చంపితే జగన్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోగా మేము అక్కడికి వెళితే మాపై కేసులు పెట్టడం జరిగిందని, ఇలా జగన్ పాలనలో దళిత బహుజనులపై అనేక సంఘటనలు జరిగాయని చెప్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఎట్లా ఉందంటే జగన్ గారి పాలనలో దళిత బహుజనులపై దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అణచివేతలు, అవమానాలు, అత్యాచారాలు, హత్యలు ఏ విధంగా జరిగినాయో మా ఎన్డీఏ పాలనలో కూడా ఇట్లాగే జరుగుతాయన్నట్లుగా ఉంది. జగన్ గారు ఆ విధంగా పాలన చేయడం వల్ల 11 సీట్లు వచ్చినాయనే విషయం మంత్రులు, ఎన్డీఏ పార్టీ నాయకులు మర్చిపోతే మీకు కూడా సినిమా సీట్లు వస్తాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధాకరమైన విషయం ఏమిటంటే జాన్ విక్టర్, రాకేష్, షేక్ బాబులాల్ అనే యువకులు తప్పు చేసిన పట్టపగలు నడి రోడ్డు మీద ప్రజలందరి సమక్షంలో, మీడియా సమక్షంలో ఆ యువకుల కాళ్లను పోలీసులు తమ బూట్ల కాళ్ళతో తొక్కిపట్టి అరికాలను లాఠీలతో దారుణంగా కొట్టడం చట్టం దృష్టిలో సరైనది కాదని తెలిసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన తన సుపరిపాలన వెనకేసుకొచ్చే విధానంలో గంజాయి బ్యాచ్ అంటూ ప్రజలను తప్పుదో పట్టించిన దుర్మార్గం. దీనినే కదా మేము ఆటవిక అరాచక పాలన అంటుండేది. మహాన్యూస్ టీవీ ఛానల్లో బీఆర్ఎస్ పార్టీ వారు మా పార్టీ చేయని వాటిపై చేసినట్లు చూపించడం జరిగిందని మహాన్యూస్ టీవీ ఛానల్ ఆఫీసుపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిని సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు ఖండించి దాడి చేయడం మంచిది కాదు, మీకు అన్యాయం జరిగితే, మీకు మనసు బాధపడితే శాంతియుతంగా నిరసన తెలపవచ్చు లేదా చట్టపరంగా కోర్టుకు వెళ్ళవచ్చు అన్నారు. ఇక్కడ జాన్ విక్టర్, రాకేష్, షేక్ బాబులాల్ విషయం అయితే గంజాయి బ్యాచ్ అంటున్నారు. మరి మహాన్యూస్ టీవీ ఛానల్ దాడి విషయంలో చంద్రబాబు గారి, లోకేష్ గారి బ్యాచ్ ఏది? కమ్మ బ్యాచా? జగన్ గారి పాలనలో బీసీలకు చెందిన అమర్నాథ్ గౌడ్ తన అక్కను వెంటబడి ఎందుకు వేడిపిస్తున్నావని వెంకటేశ్వరరెడ్డిని అడిగినందుకు నన్నే అడుగుతావా అంటూ వెంకటేశ్వరరెడ్డి అమర్నాథ్ గౌడ్పై
పెట్రోల్ పోసి నిప్పంటించి చంపడం జరిగింది. ఆ అమర్నాథ్ గౌడ్ అక్కను టీడీపీ నేత నారా లోకేష్ గారు అనేక ఎన్నికల మీటింగుల వేదికలపై రప్పించుకొని టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకొని బీసీల చేత ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి ఇటీవల రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో 30/3/2025 ఉగాది పండుగ రోజు బీసీ కురబ లింగమయ్య కొడుకు తమ పెద్దల సమాధుల వద్దకు వెళ్లి వస్తున్న సమయంలో కమ్మ కులానికి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు వెంటబడి తరిమితే పరుగున ఇంటికెళ్లి తన తండ్రి కురబ లింగమయ్యకి చెప్తే లింగమయ్య ఆ తరిమిన కమ్మ కుల యువకుల ఇళ్లకు వెళ్లి ఇది మంచి పద్ధతి కాదని వారి పెద్దలకు చెప్పి ఇంటికి వచ్చి కాఫీ తాగుతున్న సమయంలో ఆఫ్టర్ ఆల్ ఒక కుర్రబోడు బీసీగాడు మా ఇండ్లకు వచ్చి చెప్పేంత స్థాయి ఉందా అంటూ అధికారం ఉందనే అహంకారంతో లింగమయ్య ఇంటి వద్దకు ఎమ్మెల్యే పరిటాల సునీత గారి రక్త సంబంధికులు కమ్మ కుల యువకులు 5-6 మంది వెళ్లి నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. మరి ఈ దుర్ఘటనకు సంబంధించి ఎందుకు నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ ఇంతవరకు స్పందించలేదు? ఇది ఆటవిక పాలనకు అరాచక పాలనకు ఒక ప్రత్యక్ష నిదర్శనం కాదా అని అడుగుతున్నాం. అలాగే శ్రీ సత్య జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం 7 గుర్రాలపల్లిలో 6 నెలలుగా టీడీపీకి చెందిన 14 మంది యువకులు దళిత బాలికపై సామూహిక అత్యాచారాలు చేయడం అత్యంత అమానీయం. ఇది సభ్యసమాజం సిగ్గుపడే ఘటన. గమ్మత్తు ఏమిటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత గారి స్వగ్రామం వెంకటామరపురానికి కూతవేటు దూరంలో జరగడం అత్యంత దుర్మార్గం. తెనాలిలో 2 దళిత యువకుల్ని ఒక మైనార్టీ యువకుడిని పోలీసులు బహిరంగ శిక్షించడంలో తప్పేమిటన్నా మన హోంమంత్రి దళిత మహిళ అనిత గారు సత్యసాయి జిల్లాలో దళిత బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ టీడీపీ వారిని ఎందుకు ఆ తరహాలో శిక్షించడం లేదని ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఒక వైసీపీ కార్యకర్త 2024 ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లే సందర్భంలో దళిత సింగయ్య అనే అతను తన కారు కింద పడి చనిపోతే కనీసం ఒక మనిషి తన కారు కింద పడి చనిపోయినాడనే స్పృహ కూడా లేకుండా పక్కన పడేసి వెళ్ళిపోవడం జరిగింది. అదే కారు కింద ఒక రెడ్డి గారు ఇతర అగ్రవర్ణాల వ్యక్తితో చనిపోయి ఉంటే ముందుకు పోయి ఉండేవాడా? బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అయినందున సింగయ్యను పట్టించుకోకపోవడంతో పాటు మొదట తన కారు కింద పడలేదని పక్కతో పట్టించే ప్రయత్నం చేశారు. చివరికి వీడియో విజువల్స్ పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కమ్మారెడ్ల పార్టీ ఆటవిక అరాచక పాలన వలన తీవ్రంగా నలిగి నశించి కృషించిపోవడం మన కళ్ళ ఎదురుగానే చూస్తున్నాం. దీనికి విరుగుడుగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించి ఇచ్చిన ఓటుడు మాన్యశ్రీ కాంశీరామ్ గారు మొత్తం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి స్థాపించిన బహుజన సమాజ్ పార్టీకి వేసుకొని రాజ్యాధికారం తెచ్చుకుంటే మన జీవితాల్లో వెలుగులు వస్తాయని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ మనవి చేసుకుంటూ బీఎస్పీ రాష్ట్ర నాయకత్వంలో విజయవాడలో 24/9/2025 జరుపు దళిత రణబేరి మహాధర్నాను 50 మంది బహుజనులు పాల్గొని జయప్రదం చేయాలని మనవి చేస్తూ జై భీమ్ జై భారత్.